నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందని లోక్సత్తా నేత జయప్రకాష్ నారాయణ అంటున్నారు. తాము నిర్దోషం అనుకుంటే కాంగ్రెస్ నేతలు న్యాయస్థానాల్లో దాన్ని నిరూపించుకోవాలి తప్ప రాద్ధాంతాలు చేయటం మంచి పద్ధతి కాదని జయప్రకాష్ నారాయణ హితవు పలికారు. నేషనల్ హెరాల్డ్ అనేది ఎప్పుడో స్వతంత్ర పోరాటం కాలం నుంచి కాంగ్రెస్ సంస్థ ఏర్పాటు చేసిన పత్రిక. నెహ్రూ గారు చాలా కాలం నడిపారు. అది కాంగ్రెస్ సంస్థ పత్రికగా నడుస్తున్నది. ఆ పత్రిక నష్టాల్లో పడింది. నష్టాలకు ఎవరు దానికి ఎవరు తిట్టడానికి లేదు. మార్కెట్లో పార్టీల పత్రికలు అంటే నడవడం కష్టం, నడవలేదు. దానికి కాంగ్రెస్ పార్టీ పేరు రుణాలు చూపెట్టారు. సరే మీ పార్టీ పత్రిక కాబట్టి ఇచ్చారు. కానీ తర్వాత ఏమైంది? ఇప్పుడు వచ్చిన ఆరోపణలు ఏమిటి? వందల కోట్లు, బహుశా వేల కోట్ల రూపాయల ఆస్తులు, ఎందుకంటే భూముల విలువలు పెరిగిపోయినాయి కాబట్టి ఆ భూములు, ఆ ఆస్తులు, ఆ మొత్తం అనేమో వేరే ఒక సంస్థను, ప్రైవేట్ సంస్థను ఏర్పాటు చేసి దాన్ని పరం చేశారు. అప్పులేమో కాంగ్రెస్ పార్టీ పరం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఏమో రుణాలు మాఫీ చేసేసింది. ఇది మన సంస్థే కాబట్టి అనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ 96 కోట్ల రుణాలు ఇచ్చి రుణాలు మాఫీ చేసింది. కానీ ఆస్తులు మాత్రం ఈ ప్రైవేట్ సంస్థకి, ఈ పార్టీ అధినేత కొడుకు, వాళ్ళకి అనుచరులు, వాళ్ళకి కావాల్సిన అనుయాయులు, వాళ్ళందరితో ఒక సంస్థ ఏర్పాటు చేసి ఆ సంస్థకు బదిలీ చేశారు. చూసేవాళ్ళకి ఎవరికైనా సరే ఇక్కడెక్కడో తప్పు జరిగింది అనిపిస్తుందా? మీరు ఆ వెసులుబాట్లన్నీ తీసుకుని ఆ పన్ను రైతులను అనుభవించి ఆ డబ్బుతో మీరు ఆ నేషనల్ హెరాల్డ్కి ఇచ్చిన రుణాలు రద్దు చేసి ఆ నేషనల్ హెరాల్డ్కి ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా సొంతం చేసుకుంటే ఏమైనట్లెక్క? ప్రజాధన దుర్వినియోగం కాదా ఇది? అవినీతి కాదా ఇది? అధికార దుర్వినియోగం కాదా? ఆరోపణించడం మీరు ఎదుర్కోవాలి. నిజాయితీగా నిర్దోషత్వం ఉంటే రుజువు చేసుకోవాలా. దోషత్వం ఉంటే శిక్షణ అనుభవించాలా, క్షమాపణ వేసుకోవాలి, క్షమాపణ చెప్పాలి జాతికి. అంతేగాని ఏదో మనకి ముతక సామెతలు చెప్పినట్టుగా ఏదో అమ్మ ఇంట్లో కొట్టి మొగసాలకు ఎక్కింది అన్నట్టుగా పార్లమెంటును స్తంభింపజేస్తాం. మా మీద కేసులు ఏమిటి? అసలు మేమేమనుకుంటున్నారు? మీరు తమాషాగా ఉందా ఏమిటిది? ఈ పార్టీ అయినా సరే, ఇది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మరో పార్టీ కావచ్చు, ఈ దేశ ప్రజల్ని చాలా చులకన చేస్తున్నారు, అవమానిస్తున్నారు. హెరాల్డ్ కేసులో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ నెల 19న కోర్టు ముందు హాజరు కానున్న సంగతి తెలిసిందే. సరిగ్గా అదే రోజున దేశవ్యాప్తంగా బీజేపీ రాజకీయ కక్ష సాధింపునకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేపట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. డిసెంబర్ 19నే నిరసనలు ఎందుకు జరుగుతున్నారని నిలదీస్తే ఏఐసిసి నేత కుంతియా చిత్రమైన సమాధానం చెప్పారు. తమ పార్టీ నేతలకు కోర్టులపై గౌరవం ఉందని, అయితే తమ నిరసనలు ప్రభుత్వ వైఖరికి నిరసనగా మాత్రమేనని కుంతియా చెప్పుకొచ్చారు. हम लोग तो नहीं, कोर्ट को तो कुछ असमर्थ, कोर्ट का फैसला को कांग्रेस पार्टी, राहुल गांधी सम्मान देते हैं, मानते हैं। मगर नहीं, सुनिए मगर राहुल जी अगर चलते हैं, हम कांग्रेस पार्टी उसका साथ चलने के लिए क्या हम पूछ के आपको जाएंगे? ये हमारा इच्छा है। राहुल गांधी जा रहे हैं, हम राहुल गांधी के साथ जाएंगे। सोनिया गांधी जा रहे हैं, हम अगर बोलते हैं सोनिया गांधी को क्यों बुलाए, ये बात गलत है। मगर सोनिया गांधी अगर जाता है और सोनिया गांधी का साथ हम लोग चलेंगे, तो ये क्या हम दूसरे पार्टी को पूछ के जाएंगे साथ में? నేషనల్ హెరాల్డ్ కేసు పార్లమెంటు ఉభయ సభలను పట్టి కుదిపేస్తోంది. మరోపక్క ఈ కేసు కారణంగానే కాంగ్రెస్ పార్టీ కీలకమైన బిల్లులు ఆమోదం పొందకుండా సభా కార్యకలాపాలను స్తంభింపజేస్తోందని ప్రభుత్వం ఆరోపిస్తోంది. నేషనల్ హెరాల్డ్ కేసుతో కాంగ్రెస్ పార్టీ డిఫెన్స్ లో పడింది. పార్లమెంటు ఉభయ సభల్లోనూ కాంగ్రెస్ పార్టీ నేషనల్ హెరాల్డ్ కేసుపై రభస సృష్టిస్తోంది. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపునకు పాల్పడుతోందని ఆరోపిస్తూ సభా కార్యకలాపాలకు అడ్డుపడుతోంది. I am totally disappointed at this unruly behavior. Please sit. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో కీలక బిల్లులను ఆమోదించుకోవాలని ప్రభుత్వం పట్టుదలగా ఉంది. లోక్సభలో బిల్లుల ఆమోదానికి ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా రాజ్యసభలో మాత్రం అతిపెద్ద పార్టీ అయిన కాంగ్రెస్ సహాయం ఉంటేనే బిల్లులకు ఆమోద ముద్ర పడుతుంది. రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యులు రోజుల తరబడి నినాదాలతో సభను స్తంభింపజేస్తున్నారు. మోదీ నియంత పోకడను సహించేది లేదంటూ కాంగ్రెస్ సభ్యులు నినదిస్తూ ఆందోళనకు దిగారు. పార్లమెంటులో పన్నుల సంస్కరణ బిల్లుతో పాటు జీఎస్టీ బిల్లు ఆమోదం పొందాల్సి ఉన్నాయి. ఈ రెండు బిల్లుల ఆమోదానికి కాంగ్రెస్ సహకరించాలని ప్రభుత్వం విజ్ఞప్తులు చేస్తూనే ఉంది. నేషనల్ హెరాల్డ్ కేసు నేపథ్యంలో బీజేపీయేతర పార్టీల సానుభూతి దొరుకుతుందని కాంగ్రెస్ ఆశిస్తోంది. అయితే అలాంటి సానుభూతి దొరికే అవకాశాలు కనిపించడం లేదు. ఎందుకంటే జీఎస్టీ బిల్లుకు బేషరతుగా మద్దతు తెలిపేందుకు మాయావతి నేతృత్వంలోని బహుజన సమాజ్ పార్టీ సుముఖత వ్యక్తం చేసింది. పైగా డిసెంబర్ 19న సోనియా, రాహుల్ గాంధీలు కోర్టు ముందు హాజరు కావాల్సి ఉంది. ఓ కేసులో కోర్టు ముందు హాజరు కావడం అన్నది సోనియా, రాహుల్లకు ఇదే మొదటిసారి.
కాంగ్రెస్ తరపు న్యాయవాదులు సోనియా రాహుల్ గాంధీలను రక్షించే పరిస్థితిలో లేకపోవడం వల్లనే కాంగ్రెస్ నేతలు అసహనంగా పార్లమెంటు కార్యకలాపాలను స్తంభింపజేస్తున్నారని బీజేపీ అంటోంది. మొత్తానికి నేషనల్ హెరాల్డ్ కేసు కాంగ్రెస్ పార్టీని తాత్కాలికంగా బోనులో నిలబెట్టిందనడంలో ఎలాంటి సందేహాలు అవసరం లేదు. పొలిటికల్ డెస్క్, సాక్షి న్యూస్. నేషనల్ హెరాల్డ్ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ ఒక పద్ధతి ప్రకారం వ్యవహరించలేదన్నది స్పష్టమవుతోందని సిపిఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. ఏదో ఒక సాకుతో పార్లమెంట్ కార్యకలాపాలను స్తంభింప చేయడం సరికాదన్న సురవరం ఈ చెడ్డ సాంప్రదాయాన్ని కాంగ్రెస్ బీజేపీలు సమానంగా పాటిస్తున్నాయని విమర్శించారు. ఏ సాకుతోనైనా పార్లమెంటుని స్తంభింపజేయటం సరైంది కాదు. సాకు కానీ సమస్య కానీ దేనికి సంబంధించినటువంటి సమస్య అయినా. కానీ ఇప్పుడు దీనికి ప్రధానమైనటువంటి బాధ్యత ఇవాళ కాంగ్రెస్ది. ఈ సాంప్రదాయాన్ని గతంలో ప్రవేశపెట్టిన భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ ప్రతిపక్షంగా ఉన్నన్ని రోజులు ఇదే రకమైనటువంటి పద్ధతిలో పార్లమెంటును నడవనీయకుండా చేసింది. 14వ లోక్సభలో నేను పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు చూసాం. రోజుల తరబడి అర్థం లేనటువంటి అంశాల మీద తగువ పెట్టుకునేవారు. వారు వాకౌట్ చేసేవారు. వాకౌట్ చేస్తే మిగిలిన సమావేశం అన్నా జరుగుతుంది. ఒకరోజు వాకౌటు, మరుసటి రోజు నిరంతరమైనటువంటి నినాదాలు. ఈ రకమైనటువంటి పద్ధతికి వారే ఈ రకమైనటువంటి ఒక కొత్త సాంప్రదాయాన్ని ప్రవేశపెట్టి ఇవాళ ఈ రకమైన పద్ధతి సరైంది కాదని చెప్తున్నారు.